వెల్కమ్ టు కిరాక్ టీవీ. బిగ్ ట్విస్ట్ ఇచ్చింది బిగ్ బాస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరి విషయం, ఆ ట్విస్ట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఊహించిన మలుపులు ప్రేక్షకులను కొంత ఉత్కంఠకు గురి చేస్తూ ఉంటాయి. తాజాగా హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మెగా అభిమానులు కొంత ఆసక్తి అయితే పెంచుతుందని కూడా చెప్పవచ్చు. గతంలో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కంటెస్ట్ అయేషా చికిత్స నిమిత్తం బిగ్ బాస్ హౌస్ నుంచి కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో కూడా చికిత్సను తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. వైద్యుల అనుమతి లభించే వరకు కూడా అయేషా తిరిగి హౌస్లోకి అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే అలాంటి పరిస్థితి కోలుకుంటే అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోతే ఈ వారం జరిగేటువంటి ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ శనివారం వాలంటీర్ ఎలిమినేషన్ పద్ధతి ద్వారా కూడా ఆమెను హౌస్ నుంచి పూర్తిగా పంపించేయచ్చని కూడా తెలుస్తుంది. మరి దీంతో అయేషా బిగ్ బాస్ ప్రయాణం ముగిసినట్టే అనే ప్రశ్న కూడా అభిమానుల్లో కొంత మొదలైంది. ఇది ఇలా ఉండగా హౌస్లో జరిగినటువంటి మిడ్ వీక్ ఎలిమినేషన్ అందరికి కూడా షాక్ గురి చేసింది. మాజీ కంటెస్టెంట్స్ అర్జున్, అమర్దీప్లు హౌస్లోకి ప్రవేశించి రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడని కూడా ప్రకటించి అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఈ ఊహించని మిడ్ వీక్ ఎలిమినేషన్ చూసి హౌస్ మేట్స్ ప్రేక్షకులు రాము రాథోడ్ ప్రయాణం ముగించిందని కూడా భావించారు. కానీ కొద్దిసేపటి తర్వాత రాము రాథోడ్ మళ్ళీ హౌస్లోకి నవ్వుతూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అది కేవలం హౌస్ మేట్ కోసం బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక ట్విస్ట్ అని కూడా తేలింది. ఈ నాటకీయ పరిణామాలు హౌస్ మేట్స్ కొంత సంతోషించారు. అయితే బిగ్ బాస్ ఆట తీరుపైన కూడా ప్రేక్షకుల ఉత్కంఠత అయితే పెరుగుతుంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయేషా అనారోగ్యం, రాము రాథోడ్ ఫేక్ ఎలిమినేషన్ అనే రెండు ప్రధానమైనటువంటి అంశాలు సోషల్ మీడియాలో కూడా బాగా హాట్ టాపిక్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.